మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ అన్నోజిగూడలో వినాయక చవితి సందర్భంగా మహాత్మా గాంధీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ దంపతులు మొదటి రోజు వినాయక పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విఘ్నేశ్వరుని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ పోచారం మున్సిపల్ ప్రజలకు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు భక్తులకు ప్రజలకు ఎళ్లవేళలా ఉండాలని, వారి వారి కుటుంబాల్లో మంచి జరగాలని, ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో మరియు సుఖశాంతులతో వర్ధిల్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి, బాలగోని శ్రీనివాస్ గౌడ్, బాలగోని సుమన్ గౌడ్, మాజీ సర్పంచ్ నరసింహగౌడ్, గణేష్ గౌడ్, తౌర్యా నాయక్ మరియు మహాత్మా గాంధీ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మన పోచారం మున్సిపాలిటీ అన్ని గ్రామాల ప్రజలందరికీ ఈరోజు మన వినాయకునికి మన అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన పోచారం మున్సిపాలిటీలో ప్రతి ఒక్క గ్రామాల్లో యూత్ మొత్తము మంచిగా చక్కగా వినాయకులను తెచ్చుకొని పెడుతున్నారు. కావున అందరూ ఇలానే ఏ గడవడు ఏ లొల్లి కాకుండా మన ఒక ఇంత మంచి ప్రోగ్రామ్ని అందరూ చక్కగా చేసుకోవాలని మన అందరూ కూడా మట్టి వినాయకులను పెట్టి యువతకు మనం కూడా పెద్ద మనుషులు అందరం చెప్పాలని కూడా ఈ మన పోచారం మున్సిపాలిటీ వాళ్ళకి కూడా అందరికీ కోరుతున్నాను. అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. ముందుగా పోచారం మున్సిపాలిటీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ వినాయక చవితి అందరి ఇళ్లల్లో సుఖశాంతులు నింపాలని, ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతోటి ఏ బాధ ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, ఆ వినాయకుడి కృపతోటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి మరి వినాయక చవితి అందరూ కూడా మంచిగా జరుపుకోవాలని వాడల యువజన సంఘాలు కానీ పెద్దలు కానీ మరిసారి పోచారం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున వినాయకులని ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఈ ఏర్పాటు చేసిన నిర్వాహకులు కూడా కార్యక్రమాలు సజావుగా జరిగే విధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల సమన్వయంతో ఏర్పరచుకొని మరి వినాయక పూజని మంచిగా చేసి ప్రజల మెప్పు పొందాలని, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలని కోరుకుంటూ మరొకసారి పోచారం మున్సిపాలిటీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా నేను యువజన సంఘాలకు మనవి చేసేది ఏమిటంటే, మొత్తం మీద ఈ ప్లాస్టిక్ తోటి పర్యావరణం అంతా పాడయి ప్రజలకు రోగాలు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా వినాయకులను కూడా మట్టి విగ్రహాలను తీసుకొచ్చి ఏర్పాటు చేసినట్టయితే అక్కడ పర్యావరణంతో పాటు ఇక్కడ ఖర్చు కూడా మనకు తగ్గుతుంది. కాబట్టి మట్టి విగ్రహాలనే ప్రోత్సహించాలని నేను యువతకు నా తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారి కాకుండా మరొచ్చసారి అయినా కూడా మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేయాల్సిందిగా, ఆ విధంగా ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని
మా పోచారం మున్సిపల్ తరఫున కూడా అందరం కలిసి మట్టి విగ్రహాలని ప్రోత్సహిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా పోచారం మున్సిపాలిటీలోని ప్రతి ఒక్కరూ వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను.